ఫ్రెండ్స్, మా ఈ అపార్ట్మెంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చోడానికి ఇట్లా చైర్స్, టేబుల్స్ పార్టీ చేసుకుంటారు కదా అందరు. ఇట్లా సాటర్డే వస్తే చాలు ఎంజాయ్ చేస్తారు. బాగా టేబుల్స్ వేసి ఇట్లా వేసి పార్క్ ఎంత బాగుందో చూడండి. చుట్టూ ఎంత అపార్ట్మెంటే. ఇట్లా ఎండ వచ్చే చాలు అందరు బయటకు వస్తారు. ఇంకా సాటర్డే సండే ఫుల్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ బలు ఉన్నాయి ఇక్కడ, విచిత్రంగా ఉన్నాయి. ఇట్లా చూడండి కిందికి ఎలా తీసి అక్కడ కుక్కలను తీసుకొని ఆడిపించుకుంటున్నారు. బాల్స్ వేస్తారు, బాల్స్ అవి తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తాయి. మా సెకండ్ ఫ్లోర్ మా బిల్డింగ్ అది. తీసుకొని అట్లా కుక్క పరిగెత్తుకుంటూ వచ్చాయి. బాల్ వేస్తారు, తీసుకొని బయట వాళ్ళంటే రెడ్ ఉంటుంది, ఓపెన్ కాదు డోరు. ఇట్లా మనం కీ పెడితే గ్రీన్ వస్తుంది, అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే థ్యాంక్. ఇది లంచ్. ఆఫీసులో డిస్టర్బ్ అయినప్పుడు వచ్చి ఇక్కడ ఇటు వేసి కటన్స్ చేసి ఉంటారు. ఇటు చైర్స్ ఉంటాయి, ఇటు వర్క్ చేసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ కాఫీ, కెటిల్, వాటర్ పెట్టేసినారు. క్రికెట్ గేమ్ వచ్చు కదా ఇండియాలో, అంటే క్రికెట్ పెడితే ఇక్కడ వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారు. అటు వర్క్ చేసుకోవచ్చు. ఎంత ఇది ఎంట్రన్స్ గేట్, అది మెయిన్ రోడ్డు. పోస్ట్ ఏదైనా వచ్చినా మనకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ లాక్ ఓపెన్ అవుతుంది. నెంబర్స్ కొట్టుకుంటే మనం ఇక్కడ ఏ నెంబర్ అక్కడ ఓపెన్ అవుతుంది. అది ఆ బాక్స్లో మన పోస్ట్ కానీ లెటర్స్, మనకి ఏమొచ్చిన పార్సల్ లెటర్స్ అయితే ఇక్కడ పెట్టేస్తారు. హెవీ ఏదైనా వెయిట్ ఎక్కువ ఉంటే ఈ బాక్స్లో పెట్టేస్తారు. మనకు అమెజాన్ ఏదైనా పార్సల్ వస్తాయి కదా, అవన్నీ ఇక్కడ లాక్ చేసి మనకు మెసేజ్ బట్టి ఏ లాకర్లో ఉందో అది తీసుకొని పోవచ్చు మనం. ఇవి బిగ్ సైజ్ అయితే ఇవి. కొంచెం మీడియం మనం ఏంటంటే మిక్సీలు, శారీస్, డ్రెస్సులు ఇటు ఏ లాకర్లో పెడతారు. లెటర్స్ అందుకు ఆ లాకర్లో పెట్టేస్తారు. టీవీ ఆన్ చేసినారు. మనకి ఇంట్లో డిస్టర్బ్ అయినప్పుడు మన కోసం ఎవరైనా వెయిట్ చేసినా మనం రాకుండా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తారు. చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ బాత్రూమ్స్ కూడా, టాయిలెట్స్ కూడా అక్కడ అరేంజ్ చేసి ఉంటారు.